తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందో దగ్గరికి ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు తెలంగాణ భవన్ మీకు చూస్తుంటే అధికారం పోయిన పార్టీ ఆఫీస్ ఎట్లుంటుంది అట్లా లేదు. 10-15 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ నిత్యం పార్టీ ఆఫీస్ ఎట్లయితే కార్యక్రమాలు జరుగుతాయో అట్లా తెలంగాణ భవన్ లో గత 6 నెలల నుంచి రోజు జాయినింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. కొంతమంది సోదరులు ముందు మన దూరమైన వాళ్ళే కాకుండా కొత్తగా మళ్ళీ మన పార్టీలోకి రావాలనుకుని ఎంతో మంది యువకులే కానీ మిగతా పార్టీలో పనిచేస్తున్న నాయకులే కానీ ఈరోజు తెలంగాణ భవన్ ని ఒక వేదికగా తీసుకొని మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మి మన యొక్క పార్టీలో చాలా మంది ఈరోజు జాయిన్ కావడం జరుగుతుంది. ఆ యొక్క క్రమంలోనే మన చేవెళ్ల నియోజకవర్గంలో మన శంకర్పల్లిలో మన సోదరులు ఎవరైతే మనకు కొంతమంది దూరం అయినారో, కొంతమంది సోదరులు ఎవరైతే బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, మీరందరికీ మరొకసారి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి స్వాగతం. మళ్ళీ తిరిగి చేవెళ్లలో శంకర్పల్లిలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అధికారంలో వచ్చే వరకు ఇదే విధంగా పనిచేస్తామని రామన్న గారికి మాట్లాడుతూ ఇప్పుడు రామన్న గారి చేతుల మీదకి మొదలు మాజీ ఎంపీ మా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారికి తిరిగి పార్టీలో స్వాగతం పలకాలని నేను కోరుకుంటున్నాను. తమ్ముడు శ్రీధర్ శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ గారు శంకర్పల్లి శేఖర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ ఫతేపూర్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు రావాలి. శంకర్ యాదగిరి రంగయ్య బీజేపీ యూత్ టీం ఉన్నారు, మళ్ళీ అందరు టీం అందరూ రావాలి. ఫతేపూర్ నుంచి అందరు రండి. వేణుగోపాల్ రెడ్డి, ప్లీజ్ అందరు ఆగాలి, అందరు రావద్దు ప్లీజ్. 1 by 1 అందరికి ఛాన్స్ వస్తుంది. జస్ట్ ఒక్క నిమిషం, కొంచెం అందరు పెద్దలు మాట్లాడిన తర్వాత అందరికి అప్పుదాం ప్లీజ్. అందరూ కొంచెం ఒక 5-10 minutes ఆగండి. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ వేసుకుందరు కదా, దయచేసి మీరు కూర్చోండి. నేను మళ్ళీ మీరు వేపిస్తా. కూర్చోండి తమ్మి, దయచేసి మీరు ఏమనుకోకండి. ఆడ మనకు మీడియా స్లాట్ టైం కూడా అయిపోతున్నది. దయచేసి మీరు కూర్చోండి, నేను మళ్ళీ వేపిస్తాను. అందరితో మళ్ళీ వేపిస్తాను. మీరు కూర్చోండి తమ్మి. నేను మళ్ళీ రామన్నకు రిక్వెస్ట్ చేస్తా, దయచేసి అందరు కూర్చోండి. बैठो तुम जहांगीर, तुम पार्टी पुराने है क्या? जाओ पुराने भी आके कंडवा पहने तो कैसा? चलो जाओ, बैठो पूरे, जाओ. చలో తమ్మి కూర్చోపండి తమ్మి, ఏమనుకోకండి. దయచేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను దగ్గర ఉండి వేపిస్తాను. దయచేసి కూర్చోవాలి తమ్మి. దయచేసి అందరు కూర్చోండి. ఇక పెద్ద మనిషి మళ్ళీ వేపిస్తా కదా, మళ్ళీ వేపిస్తా తమ్మి. నేను వేపిస్తా అన్నప్పుడు వినాలి. ఇక బాబు ఒక్క నిమిషం, మీరు అందరూ కూడా సింగిల్ ఫొటోస్ దిగుతారు మీరు కూర్చుంటే. ఇప్పుడైతే మళ్ళీ ఫొటోస్ రావు. కూర్చోండి నాయన, కూర్చోండి. విష్ణు కూర్చోండి, మీరు కూడా కింద కూర్చోండి. అందరు కూర్చోండి ఒక్క నిమిషం.
అక్కడ వాళ్ళని ఆపవా, అక్కడ ఆపు బాబు, అక్కడ ఆపు, అక్కడ ఆపు, అక్కడ అక్కడ ఆపు. మళ్ళీ దిగండి, అందరు దిగండి, మళ్ళీ దిగండి నాన్న. ఏ సర్పంచ్ నువ్వు కప్పు, నువ్వు అక్కడ మళ్ళీ అందరితో దిగుతారు కేటీఆర్ గారు ఫోటో మాట్లాడినాక తమ్ముడు కూర్చోండి. బాబు ఈ మైక్లో వాల్యూమ్ పెంచి కొంచెం జరగండి తమ్మి, కొంచెం వెనకకి జరగండి, కొంచెం వెనకకి జరగాలి దయచేసి, ఏమనుకోకండి. మళ్ళీ నేను చేపిస్తాను కదా, మళ్ళీ నేను చేపిస్తాను, దయచేసి కూర్చోండి. గోడదని కొంచెం నువ్వు చూసుకో, ఎవరు తమ్మి కూర్చోండి తమ్మి, ఆడికి ఆశీష్ కూర్చోబెట్టి, అనిలైనా జరగండి వెనకాలకి, దా మళ్ళీ చేపిద్దాం, దా దా రైట్ కూర్చోండి అని. దయచేసి అందరు కూర్చోవాలా. నేను ఖచ్చితంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత రామన్న చేతుల మీదకి వెళ్ళి అందరికి కండువా వేపిస్తాను. మనకు మీడియా స్లాట్ టైం ఉన్నది, ఆ లైవ్ పోతుంది కాబట్టి మనం ఈ కార్యక్రమం డిస్టర్బ్ అయిందంటే మీడియాలో మనకు ప్రోగ్రామ్ కవర్ కాదు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం వెనకపోండి, అందరికి నేను వేపిస్తాను దయచేసి. దయచేసి మీరు అందరు కూర్చోండి. దయచేసి మీరు కూర్చోండి. దయచేసి మీరందరూ కూడా వెనకాల పోంటాం, వెనకాల వాళ్ళకి కనపడదు కదా, మీడియాకి డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఈ లోపలికి వచ్చేసి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు ముందు మొదలుగా మాట్లాడతారు. దాని తర్వాత ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే కూడా ఒక 2 నిమిషాల అవకాశం ఇద్దాము. మొదలుగా గోవర్ధన్, మీరు ఏం మాట్లాడాలనుకుంటే దయచేసి